ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విషాదం, కూలిపోయిన బ్రిడ్జ్, పలువురు కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తాజాగా మరో బ్రిడ్జ్ కూలిపోయింది. వారంలో ఇది 4వది కావడం విశేషం. వరుస ఘటనలు నిర్మాణాల నాణ్యతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీహార్లోని కిషన్గంజ్ జిల్లాలో వంతెన కూలిపోయింది. వారంలో ఇది 4వది. కంకై నదిపై ఉన్న ఉపనదులపై 70 మీటర్ల వంతెన కూలిపోయింది. ఇది బహదూర్గంజ్ మరియు దిగల్ బ్యాంక్ బ్లాకులను కలుపుతుంది. ఇది కూలిపోవడంతో 2 పట్టణాల మధ్య కనెక్టివిటీ దెబ్బతింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నదిలో తాజాగా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో బలమైన ప్రవాహాల కారణంగా వంతెన మధ్యలో ఉన్న పలు స్తంభాలు సుమారు 1.5 అడుగుల మేరకు మునిగిపోయిందని అధికారికంగా తెలిపారు. అయితే ఇదిలా ఉంటే వరుసగా వంతెనలు కూలిపోవడంతో నెట్టింట విమర్శలు తెగ వైరల్ అవుతున్నాయి. బ్రిడ్జ్ కుంగిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజల్లో వంతెనపై భయాందోళనలు నెలకొన్నాయి. సంఘటన గురించి సమాచారం అందుకున్న బహదూర్గంజ్ పోలీస్ స్టేషన్ చీఫ్ అభినవ్ పరాసర్ తన బృందాలతో సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే ఇరువైపులా బ్యారిగేట్లు వేసి వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. దాదాపు 6 ఏళ్ల క్రితం ఈ వంతెను నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా మెజిస్ట్రేట్ తుషార్ సింగ్లా మాట్లాడుతూ కంకై నదిని మహానంద నదికి కలిపి ఉన్న చిన్న ఉపనదిపై 2011లో వంతెన నిర్మించారని తెలిపారు. నేపాల్లోని పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నీటి మట్టం ఒక్కసారిగా పెరుగుతున్నదని, అలాగే భారీ ప్రవాహాలకు వంతెన స్తంభాలు ఒకటి తట్టుకోలేకపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.